హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి థంబ్నెయిల్లో చూపించినట్టు కీలో చూపించిన మార్క్సే ఫైనల్ చేస్తారా, లేదంటే ఏమైనా మార్క్స్ యాడ్ చేసే ఛాన్స్ ఉందా, లేదంటే తగ్గించే ఛాన్స్ ఉందా అనే దానిపైన చాలామంది అయితే అడిగారు క్వశ్చన్. ఈ ఇయర్ ఏమైనా 5 మార్క్స్ యాడ్ చేసే ఛాన్సెస్ ఉందా? ఎందుకంటే చాలామంది కూడా 32, 33 వచ్చిన వాళ్ళు ఉన్నారు, జనరల్ కేటగిరీ వాళ్ళు. సో వాళ్ళకి ఒక 5 మార్క్స్ యాడ్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు, కాబట్టి వాళ్ళకి ర్యాంక్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు అడుగుతున్నారు ఏమైనా మార్క్స్ యాడ్ చేసే ఛాన్స్ ఉందా ఈ ఇయర్ లేదా అనేది. సో దానిపైన అయితే ఈ వీడియోలో నేను పూర్తిగా డిస్కస్ చేస్తాను, అసలు ఎలా ఉంటుంది మార్క్స్ అనేది ఫైనలైజ్ ఎలా చేస్తారనే దానిపైన. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అట్లనే మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. సో మనకి ఏపీపీఎస్సీ 2024లో చూసుకున్నట్లయితే పేపర్ టఫ్ ఉందని అయితే చాలామంది అయితే చెప్పారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే కామెంట్ చేశారు, అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ ఇచ్చేసారు. సో పేపర్ కొంచెం టఫ్ వచ్చిందన్న, సో మార్క్స్ ఏమైనా యాడ్ చేసే ఛాన్సెస్ ఉంటుందా, ఏదైనా సబ్జెక్ట్స్కి లేదంటే అన్ని సబ్జెక్ట్స్కి కలిపి కొన్ని మార్క్స్ అనేవి ఫైనల్ చేసి యాడ్ చేసే ఛాన్సెస్ ఉందని అడుగుతున్నారు. ఇంతవరకు అయితే మార్క్స్ అయితే ఏం యాడ్ చేయలేదండి ఈ పీజీ సెట్లో. సో ఏదైతే మనకి మార్క్స్ వచ్చాయో అవే మార్క్స్ అనమాట, కొత్తగా వాళ్ళకి ఏమైతే మార్క్స్ అయితే యాడ్ చేయడం లేదు. ఈ ఇయర్ కూడా మోస్ట్లీ మార్క్స్ యాడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉండదు, అదైతే గుర్తుపెట్టుకోండి. సో మార్క్స్ యాడ్ చేసే ఛాన్సెస్ మనకి ఎప్పుడు వస్తాయి అంటే, ఇప్పుడు నేను దాని గురించే చెప్తాను. కీలో చూపించిన మార్క్సే ఫైనల్ చేస్తారనే దానిపైన ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో కీలో మీకు 36 వచ్చాయి. సో యాక్చువల్గా కీలో మీకు 36 వచ్చాయి మీరు కౌంట్ చేసుకుంటే. బట్ ఫైనల్లో అవి ఏమైనా చేంజ్ అవుతాయా, లేదంటే కీలో చూపించిన మార్క్సే ఫైనల్ అవుతాయనే దాన్ని చెప్తాను ఇప్పుడు చూడండి. లైక్ మీకు కీలో 36 వచ్చాయి, మీరు పెట్టిన కొన్ని క్వశ్చన్స్ రైట్ ఆన్సర్, బట్ ఏదైతే కీలో ఇచ్చారో అవి రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు, బట్ మీరు పెట్టినవే రైట్ ఆన్సర్స్. సో ఎక్కువ మంది అబ్జెక్షన్ పెట్టారు, అబ్జెక్షన్ వాళ్ళు తీసుకున్నట్లయితే మీకు ఇంకొక అంటే మీరు ఒక 3 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అనమాట. ఒక 3 క్వశ్చన్స్ మీరు రైట్ ఆన్సర్సే పెట్టారు, బట్ అని రాంగ్ కింద కన్సిడర్ చేశారు. అబ్జెక్షన్ తర్వాత అవి రైట్ కింద కన్సిడర్ చేస్తే మాత్రం మీకు ఒక 3 మార్క్స్ యాడ్ అవుతాయి. లేదు మీరు పెట్టినవి రాంగ్ ఆన్సర్స్ బట్ వాడు రైట్ కింద కన్సిడర్ చేశాడు అనుకుంటే ఆ 3 మార్క్స్ అనేవి వాడు తీసేస్తారు. లైక్ మీకు 36 వచ్చినప్పుడు ఇప్పుడు 33 వస్తాయి, అట్లా వేరీ అవుతుంది అనమాట. లైక్ కీ అబ్జెక్షన్ పెట్టే దాన్ని బట్టే ఉంటుంది. లైక్ కీ అబ్జెక్షన్ ఎవరు పెట్టకపోతే మాత్రం వాడు మార్క్స్ ఏమీ యాడ్ చేయడు. లైక్ మీరు రైట్ క్వశ్చన్స్ పెట్టినా సరే, ఒకవేళ మీరు అబ్జెక్షన్ పెట్టకపోతే మాత్రం వాడైతే మార్క్స్ యాడ్ చేయడు. మీరు పెట్టాల్సింది అబ్జెక్షన్. సో అబ్జెక్షన్ పెట్టి ఆ క్వశ్చన్ సంబంధించిన డీటెయిల్ వ్యూ అనేది మీరు ఇవ్వాలి. ఇట్లా ఉంది సార్, సో దీనివల్ల ఈ క్వశ్చన్కి ఆన్సర్ రైట్ క్వశ్చన్ అడిగితే డెఫినెట్లీ వాళ్ళు అనేది ఆ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ కింద కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. అట్లనే ఈసారి మార్క్స్ ఏమైనా యాడ్ చేస్తారంటే మోస్ట్లీ 99% మార్క్స్ యాడ్ చేసే ఛాన్సెస్ అయితే లేవు. ఏవైతే మీకు కీలో చూపించారో అవే మార్క్స్ ఉంటాయి. ఒకవేళ అబ్జెక్షన్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఒక 2-3 మార్క్స్ అటు ఇటు అవ్వచ్చు. లైక్ 35 వచ్చిన వాళ్ళకి 33 రావచ్చు, లేదంటే 33 వచ్చిన వాళ్ళకి 35 రావచ్చు. అట్లా 2-3 మార్క్స్ అనేవి వేరే అయ్యే ఛాన్సెస్ ఉంది తప్ప మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. ఒక 10 మార్క్స్ 20 మార్క్స్ అట్లా వేరే అయ్యే ఛాన్స్ ఏ ఉండదు. అదైతే హోప్ పెట్టుకోద్దు ఎవరు కూడా. సో కీలో చూపించినవే ఫైనల్ అనుకోండి మీరు. సో ఒకవేళ 2 మార్క్స్ యాడ్ అయితే అవుతాయి, లేదంటే లేదు. సో ఇదేనమాట ఈ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అట్లనే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడికి వచ్చి మీరు నాకు మెసేజ్ చేస్తే తప్పకుండా మీ మెసేజ్కి అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.